మీడియా టెలివిజన్ కి స్వాగతం. నమస్కారం. మీడియా టెలివిజన్ కి స్వాగతం. పట్టణ శివారులో అక్కమ్మ గుడిలో 4 హుండీలు పగలకొట్టి చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులో అక్కమాంబ దేవాలయంలో భారీ చోరీ. 4 హుండీలు ధ్వంసం చేసిన దుండగులు ఒక్కసారిగా పట్టణంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ చైర్మన్ అనారోగ్యం కారణంగా అక్కమాంబ తిరునాళ్ల నుండి హుండీలు లెక్కింపు నిలుపుదల భారీ మొత్తం ఉంటుందని భక్తులు అంచనా. నిందితులను పట్టుకుని అమ్మవారి సొమ్ము రికవరీ చేయాలని భక్తులు డిమాండ్. ఆలయ చైర్మన్ రాము మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దుండగులు పెట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఇంటి దొంగలు పని అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ చైర్మన్ అక్కమ్మ దేవాలయానికి నిన్న మధ్యాహ్నం వేసి గారికి అర్జీ పెట్టుకున్నాను ఉండి లెక్కింపు జరగాలని. ఈరోజు నైట్ చోరీ జరిగింది. 4 ఉండీలు ఉంటే 4 ఉండీలు ఒకటి బయట తెచ్చేసినారు, 3 లోపలే పగలగొట్టినారు. అది కూడా బీగాలు కూడా అన్నీ కూడా పగలగొట్టినట్లు కనపడలేదు, అన్నీ ఓపెన్ చేసినారు. ఉండీలు లోపలే అన్నీ తీసేసుకుని లోపల నుంచి డబ్బులు తీసుకున్నారు. దాదాపు 3 నుంచి 3.5 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఇది పరిస్థితి అని చెప్పారు. ఇప్పుడే ఇందాక సీఏ గారు వచ్చినారు. సరే మేము ఎంక్వైరీ చేసి చెప్తామన్నారు. సీసీ ఫుటేజ్ కూడా అది పని చేయకుండా చేసినారు, దాన్ని కూడా చూస్తున్నాము. చూసిన తర్వాత దాన్ని ఏం జరిగిందనేది ఆలోచిస్తాం.